హాయ్! వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు రాజయ్య. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకొని తన పిల్లల భవిష్యత్తు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు రాజయ్య. రాజయ్య కూతురు దేవి తను డిగ్రీ చదివింది. మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి ఆమెకు పెళ్లి కుదిరింది. రాజయ్య తన కూతురు పెళ్లి ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరిపించాడు. కూతురు, అల్లుడు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇక రాజయ్య కొడుకు హరి హైదరాబాద్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 4 ఏళ్ల తరువాత హరి తన చదువును పూర్తి చేసుకొని ఊరికి చేరుకున్నాడు. రోజూ తన తండ్రి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లు గడిచాయి. పెద్ద ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు ఇంటి వద్దనే ఉండడం చూసి సందేహం కలిగింది రాజయ్య భార్య కాంతమ్మకు. ఆ రోజు సాయంత్రం తండ్రి కొడుకులు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు. కాసేపు వాళ్ళిద్దరూ సేద తీరిన తరువాత, ఏరా హరి, నీ చదువు పూర్తయి నీవు ఊరికొచ్చి 2 నెలలు గడుస్తున్నాయి. నీవు ఉద్యోగం మాటే ఎత్తడం లేదు. నీవు ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదా? మీ అక్కకు చదువుతున్నప్పుడే ఉద్యోగం వచ్చింది కదా, మరి నీకు రాలేదా? లేక ఏమైనా పై చదువులు చదువుకోవాలని అనుకుంటున్నావా? అని కొడుకు నిలదీసి అడిగింది కాంతమ్మ. తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు హరి. ఏంట్రా, ఏం మాట్లాడవేం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని గట్టిగా అడిగింది కాంతమ్మ. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మొదలుపెట్టాడు హరి. చాలా సంతోషం రా. మరి ఇన్నాళ్ళు ఈ సంగతి మాకు ఎందుకు చెప్పలేదు? ఇంతకీ ఉద్యోగం ఎక్కడ? ఎప్పుడు వెళ్ళి చేరాలి? అని ఆతృతగా అడిగాడు రాజయ్య. నాన్న, నాకు హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు మెల్లగా చెప్పాడు హరి. ఏమిటి? ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? మరి ఏం చేస్తావు? అని కోపంగా అడిగింది కాంతమ్మ. కాంతం, ఎందుకంత కోపం? వాడికి ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదంట. వేరొక ఉద్యోగం రాగానే అందులో చేరుతాడులే అని కాంతమ్మకు చెప్పాడు రాజయ్య. లేదు నాన్న, నాకు ఉద్యోగం చేయాలని లేదు. ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలని ఉంది అంటూ తన మనస్సులో విషయాన్ని నెమ్మదిగా చెప్పాడు హరి. కాంతమ్మకు కోపం మరింత పెరిగింది. రాజయ్యలో మాత్రం ఎటువంటి అలజడి లేదు. వేలకు వేలు ఖర్చుపెట్టి నిన్ను హైదరాబాద్ పంపించి పై చదువులు చదివిస్తే నీకు ఉద్యోగం వచ్చినా అది కాదని ఇక్కడ పొలం పని చేస్తావా? మతి ఉండే మాట్లాడుతున్నావా నీవు? అని అడిగింది కాంతమ్మ. కాంతం, ఏమిటా మాటలు? అన్నాడు రాజయ్య. అవునండి, ఇదంతా మీరు చేసిన గారాబం ఫలితమే. వాడు ఆడమన్నట్లల్లా ఆడారు. ఇప్పుడు వాడు ఉద్యోగమే చేయనంటున్నాడు. ఏం చెప్తారో మీరే చెప్పండి వాడికి బదులిచ్చింది కాంతం. హరి, ఉద్యోగం చేయడం కంటే వ్యవసాయం చేయడమే కష్టమైన పని. చూడు, నీ తోటి వారందరూ హాయిగా ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. నువ్వు అలానే ఉండొచ్చు. మా మాట విని నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి చెప్పాడు రాజయ్య. నాన్న, మీరు కూడా అలాగే అంటారేంటి? వ్యవసాయం కష్టమైతే మీరు ఇన్నాళ్ళ నుండి ఎలా చేయగలుగుతున్నారు? ఈ వ్యవసాయంలో సంపాదనే లేకుంటే మీరు నన్ను, అక్కను ఇంజనీరింగ్ వరకు ఎలా చదివించారు? అక్కకు పెళ్లి ఎలా చేశారు? అని అడిగాడు హరి. హరి, వ్యవసాయం అంటే నీవు అనుకున్నంత సులువు కాదు. మిమ్మల్ని చదివించి పెద్ద చేయడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డారో నీకు తెలియదు. వర్షాలు పడక, నీళ్లు లేక పంట పండని రోజులు ఎన్నో ఉన్నాయి. పంట పండి చేతికి వచ్చే సమయంలో వరదల వల్ల కొన్నిసార్లు పంట నాశనం అయింది. పంట చేతికి వచ్చినా తగినంత గిట్టుబాటు ధర రాని రోజులు కూడా ఉన్నాయి. పంట రుణాలు, వడ్డీలకు డబ్బులు తీసుకొని పంటపై పెట్టుబడి పెట్టినా ఒక్కోసారి రాబడి వచ్చేది కాదు. ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడ్డాము. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కూడా లేవు. ఉన్ననాడు తింటూ, లేనినాడు పస్తులుంటూ మీ ఇద్దరినీ చదివించాడు మీ నాన్న.
మీకు ఏ లోటు రాకుండా ఉన్నంతలో మీ ఇద్దరిని బాగా చూసుకున్నాడు. మీ భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. మనకున్న భూమిలో కొంత అమ్మి మీ అక్క పెళ్లి చేశాడు. వ్యవసాయం చేస్తూ సులభంగా సంపాదించాడని నువ్వు అనుకుంటావు కాబోలు. మీ నాన్న ఎంతో కష్టపడితే గాని మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము. నువ్వెందుకురా ఈ కష్టాలను కొని తెచ్చుకుంటావు? హాయిగా ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండు అని మెల్లగా నచ్చచెప్పింది కాంతం. అమ్మా! నువ్వు చెప్పింది నిజమే. నాన్న ఎన్నో కష్టాలు పడుతూ వ్యవసాయం చేస్తున్నాడు. కానీ అవి కష్టాలని నాన్న ఏనాడూ అనుకోలేదు. మన ఊరిలో ఎంతోమంది తమ పొలాలను వదిలేసి, లేక అమ్ముకొని పట్నం వెళ్లి కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నాన్న మాత్రం కష్టం వచ్చినా ఇష్టంగా ఎదుర్కొని ఇంకా వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. నాన్నే నాకు ఆదర్శం. ఇక సంపాదన అంటావా? ఉద్యోగం చేస్తే నాకు ఎంత సంపాదన వస్తుందో, నేను వ్యవసాయం చేసి కూడా సంపాదించగలను అని చెప్పాడు హరి. తల్లి కొడుకుల మాటలు విన్న రాజయ్య, హరి, అమ్మ చెప్పిన మాటలను మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితం ఆనందంగా ఉండాలనే మా తపన. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కష్టపడాలని కోరుకోరు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలకి రాకూడదని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అందరిలాగా నీవు కూడా పెద్ద ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తూ హాయిగా ఉండాలని మా కోరిక. చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పాడు రాజయ్య. నాన్న, తాతయ్య కూడా వ్యవసాయం చేసి మీ అందరినీ పెంచి పెద్ద చేశారు. తాతయ్య వారసత్వంగా మీరు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అదే దారిలో ప్రయాణిస్తానని చెప్తున్నాను. ఇందులో తప్పేముంది? బాబాయ్ వ్యవసాయాన్ని వదిలి భూమిని అమ్ముకొని ఊరు విడిచి వెళ్ళిన రోజు మనం కూడా వెళ్దామంటే మీరు వద్దన్నారు. ఈ వ్యవసాయమే మీకిష్టమని ఇప్పటి వరకు చేస్తున్నారు. మీలాగే నేను కూడా ఈ వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తాను. అమ్మా, ఉద్యోగం చేస్తూ ఉరుకులు పరుగులతో కాలం గడపాలి అంటే నాకు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా ఈ పల్లెటూరులో ఉంటూ నేను చదివిన చదువును ఉపయోగిస్తూ కొత్త ఆలోచనలతో వ్యవసాయం చేస్తూ హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాన్న, తాతయ్య కాలంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. మీ తరంలో కొంతమంది వ్యవసాయం వదిలిపెట్టి వేరే జీవనోపాధులను వెతుకుతున్నారు. మా తరానికి వస్తే వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు. కాలక్రమేణా వ్యవసాయం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈనాడు రైతులు తమ బిడ్డలను ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారే తప్ప వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. కొన్నాళ్ళు పోతే పండించే వాళ్ళు లేకపోవడంతో తిండి దొరకడం కష్టమవుతుంది. ఇదంతా నేను ఊహించో లేక నా ఆలోచనను సమర్పించుకోవడానికో చెప్పడం లేదు. ఇది నిజం. అందుకే నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. నాన్న, వ్యవసాయం ఎలా చేయాలో మీరు నాకు నేర్పించండి. మీ అనుభవాలను చెప్పండి. వ్యవసాయంలో మెళకువలను నాకు చెప్పండి. మీరు నాకు ట్రైనింగ్ ఇస్తే నేను వ్యవసాయాన్ని చక్కగా చేసుకోగలను అనే నమ్మకం ఉంది అని వివరంగా చెప్పాడు హరి. హరి మాటలు విన్న రాజయ్య ఎంతో సంతోషించాడు. కాంతమ్మకు మాత్రం ఆ మాటలు రుచించలేదు. మరొకసారి కొడుకును నచ్చచెప్పడానికి ప్రయత్నించింది కాంతమ్మ. కాంతం, మన కొడుకు ఆలోచన సరైందే. వాడికి వ్యవసాయం ఇష్టం ఉన్నప్పుడు మనం వద్దు అనకూడదు. అయినా వాడేదో తప్పు చేయట్లేదు కదా! తల్లిదండ్రులుగా చదువును చెప్పించే వరకే మన బాధ్యత. ఇలాగే సంపాదించు, ఇదే పని చెయ్యి అని తల్లిదండ్రులు శాసించకూడదు. పిల్లలు ఎంచుకున్న దారి మంచిదైతే వారికి ప్రోత్సాహం అందించాలి. అదే తల్లిదండ్రులుగా మన కర్తవ్యం అని కాంతమ్మకు చెప్పాడు రాజయ్య. ఆ రోజు నుండి హరి వ్యవసాయంపై తన దృష్టిని పెట్టాడు. ప్రతిరోజు పొలం వద్దకు వెళ్ళి పనులు చూసుకుంటూ ఉండేవాడు. తన తండ్రి వద్ద వ్యవసాయం గురించి శిక్షణ తీసుకున్నాడు. హరి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేశాడు. తాను చదువుకున్న విద్యను ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాడు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా అడుగులు వేశాడు. తన భూమిలో వరి, కూరగాయలు, పండ్లు, పత్తి పండించాడు. ఔషధాలకు ఉపయోగపడే మొక్కలు పెంచాడు. ఎండిపోయిన ఆకులను, మరిగిపోయిన కూరగాయలను, పళ్ళను భూమిలో పూడ్చి, దానిపై పేడ చేర్చి, భూమిని ఎప్పటికప్పుడు అనుగుణంగా సిద్ధం చేసుకునేవాడు. కరెంటు తక్కువ ఫేజులో ఉన్నా నడిచేలా మోటార్లు ఉపయోగించాడు. భూగర్భ జలాలను నిల్వ చేసుకునేవాడు. ఎన్నో ఆలోచనలతో కొద్ది రోజుల్లోనే సంవత్సరానికి సుమారు 10 లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. బీటెక్ పూర్తి చేసిన హరి ఎంటెక్ అగ్రికల్చర్ పూర్తి చేసి అందులోనే పీహెచ్డీ పట్టా పొందాడు. ఎన్నో రకాల ప్రయోగాలు చేసి విజయం పొందాడు. తన తోటి రైతులకు సైతం చేయూతనిస్తూ వారికి కూడా ఎంతో సహాయం చేశాడు. అంతేకాదు ఎంతోమంది అగ్రికల్చర్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. హరికి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. విదేశాలకు సైతం వెళ్ళి వచ్చేవాడు. ఎన్నో విశ్వవిద్యాలయాలను గెస్ట్ లెక్చరర్ ఇచ్చేవాడు. ఎంత ఎదిగినా హరి మాత్రం వ్యవసాయం వీడలేదు. తాను పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకువచ్చి అక్కడే ఇల్లు కట్టుకొని తన తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో ఒక సాధారణ రైతు బిడ్డలా హాయిగా జీవించేవాడు. ఇది అండి ఒక రైతు కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.